రెండవదిగా మనం చెప్పుకునేటువంటి మాటలో ఒక మాట నేను చదువుతాను, చాలా శ్రద్ధగా ఆలకించండి. కీర్తనల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 84వ సంకీర్తన 5వ వచనంలో భక్తుడు అంటున్నట్టు మాట ఏంటో తెలుసా? నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గము వారికి అతి ప్రియములు అంటున్నాడు. అంటే దేవుని చేత మనం కూడా బలం పొందే వారంగా ఉండాలి. ఆ బలం పొందినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు మన పట్ల ఆయన జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ప్రభువు పేరిట మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గమనించవలసినటువంటి విషయం. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే దావీదు కూడా అంటున్నాడు, అంత గొప్ప రాజు అంటున్న మాట ఏంటో తెలుసా అండి? యెహోవాయే నా బలము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రాజుకే దేవుని యొక్క బలము కావాలి అనుకుంటే ఈ రోజున మనం కూడా మన క్రైస్తవ జీవితాల్లో మన బలం ఏంటో తెలుసుకుంటూ, మనకున్నటువంటి సౌలభ్యం ఏంటో మనం తెలుసుకుంటూ మనం కూడా దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రభువు పేరిట మనం చేస్తా ఉన్నాను. ఈ రోజు నుంచి మనము ఆయన యొక్క బలాన్ని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు ప్రియ తల్లి. ఎందుకో తెలుసా అండి? ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఒకవేళ ఈ రోజున ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే, నిజమేనైనా బలహీనురాలుగా అయిపోయానయ్యా, బలవంతుడిగా ఉన్నటువంటి నేను లోకంలో పడిపోయి, వ్యసనాల్లో పడిపోయి, చీకట్లో పడిపోయి, పాపంలో పడిపోయి నేను బలహీనున్నైపోయాను అని నువ్వు చెప్పగలిగితే, ఇగో నా తండ్రి నీకు చెయ్యినిచ్చి నీవు ఒప్పుకోలు చేసినటువంటి సమస్తమైనటువంటి కార్యాల నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడండి. ఈరోజు వస్తావా ఆయన దగ్గరికి? ఒకవేళ ఆయన దగ్గరికి నువ్వు రాగలుగుతూ, నీ మనస్సును ఇవ్వగలుగుతూ, నేను వెతుకుతానయ్యా, అయ్యా నీ బలాన్ని మాత్రమే నేను సేవిస్తానయ్యా, నీ బలాన్ని మాత్రమే నేను నైనా ప్రభు పొందుకుంటానైనా, నీ కృప చూపించు ప్రభు అని అనగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తానండి.